Hi friends, welcome to my channel. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు మన ఒక సినరీ అనేది ఇష్టం. సో ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆన్ ప్రిమిసెస్లో డేటా ఉంది guys. ఓకే మీరు చూడొచ్చు. సో నాకు పిఓస్ అనే డేటాబేస్ నుంచి ఈ మూడు టేబుల్స్ ఏదైతే ఉన్నాయో టీబీఎల్ ఎంప్లాయ్, టీబీఎల్ డిపార్ట్మెంట్, టీబీఎల్ ఎంప్లాయ్ లిస్ట్, ఈ మూడు టేబుల్స్ని నేను ఫ్యాబ్రిక్ సీక్వెల్ డేటాబేస్లోకి లోడ్ చేయాలనుకున్నాను. సో ఇది ఎలా చేస్తాం ఏంటి అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే సో నేను ఆల్రెడీ పైప్ లైన్ అయితే బిల్డ్ చేయడం జరిగింది. ఇట్స్ వెరీ వెరీ సింపుల్. ఓకే ఇక్కడ పెద్ద మనం లాజిక్ రాయటాలంటే ఏముండదు అనమాట, స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే ఇక్కడ ఫస్ట్ నేను లుక్అప్ యాక్టివిటీ తీసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఏదైతే మీకు ఇందాక ఆన్ ప్రిమిసెస్ ఈక్వల్ సర్లో చూపించానో సో అక్కడ సేమ్ క్వరీని ఇక్కడ తీసుకున్నాను. సో ఇదేం రిటర్న్ చేస్తుందంటే లిస్ట్ రిటర్న్ చేస్తున్నాను. ఓకే ఇది లిస్ట్ రిటర్న్ చేసింది. ఆ వచ్చిన అవుట్పుట్ని ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇన్పుట్గా ప్రొవైడ్ చేసాను చూడొచ్చు. సో గెట్ టేబుల్స్ డాట్ అవుట్పుట్ డాట్ వాల్యూ. ఓకే ఇదన్నమాట. ఓకే సో దాని తర్వాత నేను ఫర్ ఈచ్ యాక్టివిటీలో కాపీ డేటా యాక్టివిటీ తీసుకున్నాను అనమాట. ఇక్కడ మనం ఏంటంటే సోర్స్ వచ్చేసరికి మనకి ఏంటిది, సో ఆన్ ప్రిమిసెస్ ఈక్వల్ సర్వర్ అండ్ డేటాబేస్ టేబుల్. ఓకే ఇక్కడ నేను జస్ట్ ఓన్లీ టేబుల్ మాత్రమే పుల్ చేస్తున్నాను అనమాట. సో స్కీమా నేను హార్డ్ కోడ్ చేశాను. ఒకవేళ మీకు రియల్ టైంలో స్కీమా కూడా వస్తుంటే ఆ స్కీమా కూడా మీరు డైరెక్ట్గా సప్లై చేసుకోవచ్చు. ఓకే సో ఇక్కడ ఐటమ్ డాట్ నేమ్ ఏంటంటే ఫర్ ఈచ్ ఇటరేషన్ మీరు ఎప్పుడైనా చూడండి అరేలో మనకి ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. సో 0 ఐటమ్, ఫస్ట్ ఐటమ్, సెకండ్ ఐటమ్, థర్డ్ ఐటమ్ అలా ఉంటుంది. సో ఐటమ్ డాట్ నేమ్ అని ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ మనకి కాలం నేమ్ ఏంటిది, ఇక్కడ నేమ్ అన్నమాట. గుర్తుంచుకోవాలి మనకు లుక్అప్ యాక్టివిటీలో ఏదైతే అరేలో మనకి వస్తుంది కదా అరేలో నేమ్ వస్తుంది కదా అదనమాట. ఓకే సో దాని తర్వాత సో డెస్టినేషన్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ డేటాబేస్ అన్నమాట. మీరు చూడొచ్చు డెమో క్లాస్ డీబీ. ఓకే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆల్రెడీ మనకి టేబుల్స్ ఏం లేవు, కావాలంటే వెరిఫై చేయండి. ఓకే సో ఇప్పుడు ఓకే ఇక్కడ ఆటో క్రియేట్ టేబుల్ అనమాట. ఓకే స్కీమ్ అనేది స్టాటిక్ హార్డ్ కోడ్ చేసాను. ఇక్కడ కూడా ఐటమ్ డాట్ నేమ్. సో ఇలా ఇస్తే మనకి ఏంటంటే ఏదైతే ఆన్ ప్రిమిసెస్ లో టేబుల్స్ ఉన్నాయో అన్ని కూడా ఫ్యాబ్రిక్ డేటాబేస్ లోకి తీసుకురావచ్చు అనమాట. ఓకే ఇప్పుడు రన్ చేద్దాం, వర్క్ అవుతుంది లేదా చెక్ చేద్దాం. ఓకే రన్ అవుతుంది. ఓకే స్టిల్ గోయింగ్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ చేంజ్ అయితే ఉంటుంది అనమాట. నేను ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత చెప్తాను నెక్స్ట్. సో నేను చేసినప్పుడు ఒక 20 నిమిషాలు ఎర్రర్ వచ్చింది అనమాట. ఎందుకు ఎర్రర్ వచ్చింది అర్థం కాలేదు. సో తర్వాత డీబగ్ చేయంగా ఒక చిన్న చెక్ బాక్స్ అనేది మనం ఎనేబుల్ చేయాలన్నమాట. ఎస్పెషల్లీ ఆన్ ప్రిమిసెస్ నుంచి ఫ్యాబ్రిక్ సీక్వెల్ డేటాబేస్లోకి లోడ్ చేసేటప్పుడు, లేకపోతే ఎర్రర్ వస్తుంది. So I don't know why it is taking a lot of time. Okay, now it's in progress. ఒకసారి చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఒకసారి చాలా స్లో ఉంటుంది. ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. ఓకే స్టిల్ గోయింగ్ ఆన్. ఓకే చూడండి. సో మీరు ఇక్కడ అవుట్పుట్ చూస్తే ఏమొస్తుంది, కౌంట్ వచ్చేసరికి 3 అన్నమాట వాల్యూ. ఓకే ఇక్కడ ఏముంది, కాలం నేమ్ అనమాట. సో ఇందాక నేను చెప్పాను కదా ఏదైతే మనకి కాలం నేమ్ ఉందో అదే వస్తుంది. ఇక్కడ ఫర్ ఈచ్ యాక్టివిటీలో కూడా మనం ఐటమ్ డాట్ నేమ్ స్పెసిఫై చేయాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. సో రన్ చేద్దాం దీంట్లో. ఓకే ఇన్ ప్రోగ్రెస్.
సో యూజువల్గా ఎంత టైం తీసుకోవాలి, ఒక్కోసారి చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ఓకే, ఒకటైతే సక్సెస్ అయింది. ఐ థింక్ సక్సెస్ వచ్చేసరికి ఫీమేల్ డిపార్ట్మెంట్ అనుకున్నాము. ఓకే, మీరు చూడొచ్చు ఇందాకేమో ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ అని వచ్చింది, బట్ ఇప్పుడైతే మనకు అవుట్పుట్ వచ్చింది. అలానే ఎంప్లాయీ కూడా చూద్దాం. సో చూడొచ్చు మీరు, సో డేటా వచ్చింది. అండ్ థర్డ్ టేబుల్ కూడా వెరిఫై చేద్దాం. ఓకే, అయితే ఇంకా థర్డ్ టేబుల్ ఎగ్జిక్యూషన్ అనేది గోయింగ్ ఆన్. చూడొచ్చు మీరు ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ ఉంది కదా, అందువల్ల మనకి ఎర్రర్ మెసేజ్ అని వస్తుంది. సో ఇది కూడా సక్సెస్ కదా. ఓకే, లైక్ ఓకే, మనకైతే సక్సెస్ అన్నమాట. ఓకే, సో ఇలా ఆన్ ప్రిన్సెస్లో ఏదైతే డేటా ఉంటుందో అంత డేటా కూడా మనం ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఏంటి చెక్ చేయాలంటే, ఓకే, మేనేజ్ కనెక్షన్స్ గేట్వేస్ ఉంది కదా, ఎక్కడికి రండి. ఓపెన్ అవుతుంది. ఓకే, సో నేనైతే క్లౌడ్ కనెక్షన్స్ తీసుకుంటాను. క్లౌడ్ కనెక్షన్స్ మనకేంటిది ఇక్కడ ఫ్యాబ్రిక్ కదా. ఓకే, సెట్టింగ్స్. ఓకే, ఇది ఎనేబుల్ చేయాలన్నమాట. ఓకే, allow this connection to be utilized either on-premises data gateway or VNet data gateway. సో ఇది ఎనేబుల్ చేయకపోతే ఫ్యాబ్రిక్ డేటాబేస్ లెవెల్ ఎర్రర్ వస్తుంది అన్నమాట. ఓకే, నేను ఒక 20 నిమిషాలు ఎందుకు ఎర్రర్ వచ్చింది అర్థం కాదు. సో ఎందుకు లుక్అప్ యాక్టివిటీ బాగా వస్తుంది, ఎస్పెషల్లీ కాపీ డేటా యాక్టివిటీ లెవెల్లోనే ఇది ఎర్రర్ వస్తుంది అన్నమాట. సో తర్వాతగా కొంచెం డీబగ్ చేసి గూగుల్ చెక్ చేస్తే, సో ఇక్కడ ఈ ఆప్షన్ అనేది చెక్ చేయకపోతే మీకైతే ఎర్రర్ వస్తుంది. ఓకే, సో గుర్తుంచుకోండి. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యు నెక్స్ట్ వీడియో. బాయ్.